ఇక్ష్వాకు మహారాజు కాలంలో దొంగతనాలు ఎందుకు ఎక్కువ ఉండేవో కాదో తెలుసునా? దొంగతనం చేస్తే చేతులు నరికేయటమే, తెలియకుండా ఎక్కడైనా ఏదైనా జరిగితే అంతే సంగతి. మహాభారతంలో ఒక అద్భుతమైన కథ ఉన్నది. శంఖుడు లిఖితుడు అని ఇద్దరు ఉన్నారు, వాళ్ళ కథ అది. శంఖుడు లిఖితుడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు అడవిలో ఉండేవారు. అరణ్యంలో వాళ్ళ నాన్నగారు మంచి 2 ఆశ్రమాలు 2 తోటలు ఏర్పాటు చేశాడు. ఆయన చచ్చిపోయే ముందు కొడుకులిద్దరికీ 2 ఆశ్రమాలు ఇచ్చి, ఈ ఆశ్రమాలు చెరోటి మీ ఇళ్ళు, మామిడి తోటేమో అన్నయ్యకి, ద్రాక్ష ఫలాలు ఉన్నటువంటి తోటని ద్రాక్షోద్యానాన్నేమో తమ్ముడికి ఇచ్చాను, ఇవి పంచుకుని మీరు సుఖంగా బ్రతకండి అని చచ్చిపోయాడు తండ్రి. మామిడి తోట అన్నయ్యకి వచ్చింది, రెండోవాడు లిఖితుడికి ద్రాక్ష వచ్చింది. ఇద్దరు ఐకమత్యంతో ఉండేవారు. అన్నగారు తమ్ముడు చూడడానికి వెళ్ళేవాడు, తమ్ముడు అన్నకి సేవ చేసేవాడు. ఒకసారి తమ్ముడు అన్నగారి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ సమయంలో అన్నగారు ఎక్కడో నదిలో స్నానానికి వెళ్ళాడు, తిరిగి రాలేదు. అన్నయ్య వచ్చేదాకా అన్నగారి ఆశ్రమం అరుగు మీదే కూర్చున్నాడు తమ్ముడు. ఇంతలో ఆయనకి ఆకలేసి అటు ఇటు చూశాట. అక్కడంతా మామిడి తోట కదా, అది వేసవకాలం, మంచి ముగ్గినటువంటి బంగిరపల్లి మామిడి పళ్ళు, రసాలు, నూజివీడి రసాలు, ఆ రసాలు ఈ రసాలు అన్నీ అక్కడే ఉన్నాయి. వీడు టకటక ఒక అరడదన పళ్ళు కోసేసుకుని పీకి పైన తోలంతా పీకి పిసుక్కుంటూ మొత్తం రసం తాగేశాడు. బంగిరపల్లి మామిడికాయలు చాకు పెట్టి కోసుకుని పెడలు తినేశాడు. కనిపించినట్టుగా కడుపు నిండా పళ్ళు తిన్నాడు. ఈ టెంకలో తొక్క మాత్రం ఎదురుగుండా ఉన్నటువంటి చెట్టు దగ్గర వేశాడు. శుభ్రంగా పళ్ళు తిని కాళ్ళు చేతులు కడుక్కున్న ఒక అరగంట తర్వాత అన్నగారు ఆశ్రమంలో కడుగు పెట్టగానే అన్నయ్య అని దండం పెట్టాడు. అన్నగారు తమ్ముడు బాగున్నావా అని అరుగు మీద కూర్చున్నాడు. ఎదురుగుండా మామిడి టెంకలు తొక్కా కనబడ్డాయి. వెంటనే తమ్ముడిని, తమ్ముడు ఈ మామిడి పళ్ళు ఎవరు తిన్నారు? ఈ ఆశ్రమంలో నేను నువ్వు తప్ప ఎవరు లేరు, నేను ఇంతవరకు పళ్ళు తినలేదు, ఇప్పుడు ఇక్కడ టెంక తుక్కు కనపడుతున్నాయి, ఈ పళ్ళు ఎవరు తిన్నారనగానే నేనే అన్నయ్య, అరడదం రసాలు, అరడదం బంగిరపిల్లి, ఇలా అన్నీ కోసుకుని అన్నీ ఆరేసి చొప్పున తిన్నాను అన్నట్ట. ఆయన కడుపు అంత గొప్పది. 2 మామిడి పళ్ళు తింటే కడుపు గిరగిరలు ఆడుతుంది, ఆయనకి తినగలిగే యోగం తిన్నాను అన్నాడు. అప్పుడు అన్నగారు, ఒరే నాన్నగారు మన ఇద్దరికి ఆస్తి పంచిపెట్టేశాడా లేదా, రిజిస్ట్రేషన్ చేశాడా లేదంటే చేసేసాడు అన్నయ్య అన్నాడు. ఇప్పుడు ఈ మామిడి తోట ఇల్లు ఎవరిది? నీదే అన్నాడు. ఇది నా సొమ్మే కదా అన్నయ్య, మొహమాటం లేకుండా అది నీ సొమ్మే. మరి నా సొమ్ముని నువ్వు తినాలంటే నన్ను అడగాల వద్దా? అడగకుండా అన్నగారి సొమ్మైనా తీసుకోకూడదు. నా పళ్ళు అడగకుండా తిన్నావు, తప్పినా దొంగతనమేనా కాదా అన్నట్ట. నిజమే అన్నయ్య, నాకు అంత దూరం ఆలోచించి ఓపిక లేకపోయింది, తినేశాను, పొరపాటు చేశాను, దొంగతనమే, అడగకుండా తీయడం దొంగతనమే అన్నాడు. దొంగతనానికి తక్షణం శిక్ష పడాలి. శిక్ష పడకపోతే అతి భయంకరమైన నరకానికి పోతావు. మామూలు నరకం కాదు, నికృంతర నరకం అని నరకం ఉంటుంది. అందులో కత్తెరతో చేతులు కాళ్ళు రోజు నరుగుతూ ఉంటారు. అది భయంకర నరకం, అది తలుచుకుంటేనే వణుకొస్తుంది మనకి. అటువంటి నరకం, ఆ నికృంతనమని పేరు కలిగిన కత్తెరలతో నరికే నరకానికి పోతావు. నువ్వు తక్షణం మన మహారాజు గారి దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు మన మహారాజు గారు జనకుడు, జనక మహారాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను అన్నగారి తోటలో మామిడి పళ్ళు దొంగతనం చేశాను, నాకు మీరు శిక్ష వెయ్యండి అను. ఆయన నీకు శిక్ష విధిస్తాడు. మహారాజు గారి దగ్గర శిక్షను అనుభవిస్తే నీ పాపం ప్రక్షాళన అయిపోతుంది. ఇంకా తర్వాత నీకు నరకానికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. అనగానే నువ్వు ఎలా చెప్పావో అలాగే చేస్తాను, ఎందుకంటే అన్నయ్య ఆయనకి గురువుగారు చెప్పాక కాదనకూడదు. తక్షణం ఈయన బయలుదేరి అన్నకి దండం పెట్టి హుటాహుటిన జనక మహారాజు గారి సభలోకి వెళ్ళాడు. జనక మహారాజా సమయంలో సభలో సింహాసనం మీద కూర్చున్నాడు. వెంటనే ఈయన వెళ్ళి, మహారాజా నీకు ఆశీర్వచనం, నేను లిఖితుణ్ణి, మా అన్నయ్య శంకుడు, మా అన్నయ్య గారి తోటలో మామిడి పళ్ళు కోసుకుని తిన్నాను, దొంగతనంగా తిన్నాను, ఆయనకి చెప్పలేదు, దానికి శిక్ష నువ్వు విధించు, అనుభవించడానికి వచ్చాను. రాజదండనం అనుభవించిన వాడు నరకమునకు పోయి యమధర్మరాజు గారి దండనమును అనుభవించడు. అందుకే భూలోకంలో తప్పుడు పనులు చేసిన వాడు వెంటనే గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ అయిపోవాలి. కోర్టులో లొంగిపోతే సుఖం, ఆ శిక్ష అనుభవిస్తే సుఖం. లేదా గురువు పాదాల మీద పడితే ఒక్క గురువు మాత్రం రక్షించగలడు. గురువుకి ఒక్కడికి ఆ శక్తి ఇచ్చాడు పరమాత్ముడు, ఇంకెవ్వరికి ఇవ్వలేదు ఆ శక్తి. ఎన్ని పర్యాయాలు చెప్పాడండి, గురుపాద పద్మములను ఆశ్రయిస్తే ఇంకా అటువంటి వాడికి మాట వరసకు కూడా పాపం లేదు. సర్వాని పాపాని వినాశయంతం, సకల పాపములను నాశనం చేస్తాడు కాబట్టి గురువు అన్నారు ఆయన. గురువు అనే శబ్దములకు ఇది కూడా ఒక అర్థం. ఎన్ని అర్థాలు ఉన్నాయో గురు శబ్దానికి. అందుకే ఈయన ఏమన్నాడు, రాజదండను అనుభవించడానికి వచ్చానగానే జనక మహారాజు గారు కాసేపు న్యాయశాస్త్ర విధులతో ఆలోచన చేసి, నువ్వు పరమపుణ్యాత్ముడైన విప్రుడివి, విప్రుడికి దండన విధించకూడదు, పైగా నువ్వు పశ్చాత్తాపంతో నా దగ్గరకు వచ్చావు, పశ్చాత్తాపం నీ పాపానికి ప్రాయశ్చిత్తం. పశ్చాత్తప్తుడవై నేను తప్పు చేశాను ఒప్పుకున్నావుగా కాబట్టి నేను క్షమించాను పోన్నట. లేదండోయ్ మా అన్నయ్య ఎలా చెప్పలా, రాజుగారు పశ్చాత్తాపం పాపానికి ప్రాయశ్చిత్తం అని చెప్పినా
నలుగురితో పాటు నీకు కూడా శిక్ష వెయ్యవలసిందే అని శిక్ష అడిగి వేయించుకుని ఆ శిక్ష అనుభవించిరా అన్నాడు మా అన్నయ్య. అన్నయ్య మాట వినవలసిందే. నన్ను నువ్వు ఇప్పుడు పశ్చాత్తప్తుడివి లేకపోతే విప్రుడివి అనే పక్షపాత దృష్టి విడిచిపెట్టి నన్ను కూడా ఒక తప్పు చేసిన వాళ్ళ చూడు. నేను తప్పు చేశాను, శిక్ష విధించనగానే రాజుగారు నా రాజ్యాంగం ప్రకారంగా దొంగతనం చేసిన వాడికి చేతులు నరకడమే శిక్ష, హస్తఖండనం, చేతులు నరికించేయమంటావంటే నరికేయండి అన్నాడు. అంతే. వెంటనే తలారుల్ని పిలిపించాడు జనక మహారాజు. నరికేయండి ఈయన చేతులు అన్నాడు. పటక్కన నరికేశారు. ఈ చేతులు ఇక్కడ దాకా మడికట్టుల దాకా నరికేశారు. అందులోంచి రక్తం కారుతూ ఉండగా ఈయన ఏడవలా, బాబోయ్ బాబోయ్ అలా చేతులు నరిగితే ఆనందంగా నవ్వుకుంటూ ఓహో ఓహో అని పొంగిపోతూ, ఇది మైసూరు బజ్జీ తినవాడు కూడా అలా ఉండవు. ఈయన ఉసూరు మనకుండా పరుగును బయలుదేరాడు. అన్నయ్య దగ్గరికి వచ్చి అన్నయ్య ఇవిగో నా చేతులు అన్నాడు. ఏం తమ్ముడు బాధగా లేదంటే, శిక్ష అనుభవించడం వల్ల చేతులు తెగడం వల్ల వచ్చే బాధ కంటే పాపము నుండి విముక్తి పొందాననే ఆనందం ఎక్కువగా ఉంది. అన్నగారు గురువు చెప్పిన మాట విన్నాను, రాజదండను అనుభవించాను, ఇక నాకు ప్రాయశ్చిత్తం అయ్యిందా, ఇక నాకు పాపం లేదు కదా అన్నట్ట. సందేహం లేకుండా పాప విముక్తుడు అయ్యావు. ఈ పక్కనే ఉన్న నదిలో స్నానం చేసిరా అన్నాడు అన్నయ్య. వెంటనే ఈయన వెళ్ళి ఆ స్నానం చేశాడు. ఆ నదిలో స్నానం చేయడంతో టక్కని చేతులు వచ్చేసాయి. అందులో స్నానం చేయగానే చేతులు వచ్చాయి గనక బాహు అంటే చేతులు, దా అంటే ఇచ్చింది, అందుకే బాహుదా నది అని పేరు వచ్చింది. అది బాహుదా నది. ఆ నదికి అప్పటి నుంచి బాహుదా, చేతులను తిరిగి ఇచ్చిన నది అని పేరు వచ్చింది. అప్పుడు అన్నయ్య దగ్గరికి వచ్చి ఆశ్చర్యపోతూ అన్నయ్య చేతులు వచ్చాయన్నట్ట. ఒరే నీ చేతులు నేను ఇవ్వగలనరా, నాకు ఆ మహిమ ఉంది కాబట్టే శిక్ష అనుభవించమన్నాను, నేను కూడా తెలివి తక్కువతనంతో అనుభవించమనలేదు. ఈరోజు ఈ చిన్న దొంగతనాన్ని నువ్వు ఉపేక్షిస్తే చిన్న తప్పు పెద్ద తప్పు, పెద్ద తప్పు మహాపరాధం నిన్ను ఘోర కఠోర నరకాలకి తీసుకెడుతుంది. అందుకే మొక్కగా ఉండగానే వంచాలి, మానయ్యాక వంగదని. తప్పులు చేసినప్పుడు